హాయ్! ఈరోజు మనం మన ఉనికికి సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అదేంటంటే, మన భూమి చుట్టూ ఒక ప్రత్యేకమైన 12 డైమెన్షనల్ గ్రిడ్ ఒకటుందని, అదే మన రియాలిటీని కంట్రోల్ చేస్తోందని ఒక థియరీ ఉంది. ఇంతకీ అసలు ఈ గ్రిడ్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తోంది? దీని వెనక్కున్న కథేంటో పదండి చూద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. మనం బతుకుతున్న ఈ ప్రపంచం, ఈ యూనివర్స్ మొత్తం ఒక పెద్ద సైన్స్ ఎక్స్పెరిమెంట్ అయితే ఎలా ఉంటుంది? మనమంతా ఒక గొప్ప ఉద్దేశంతో జరుగుతున్న ఒక ప్రయోగంలో భాగమైతే? ఈ ఒక్క ఆలోచనే మనల్ని మనం గురించి మనం నమ్మే ఎన్నో విషయాల్ని ప్రశ్నించేలా చేస్తోంది. అసలు ఈ ఆలోచన వెనుకున్న కారణాలేంటో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. ఈ థియరీ ప్రకారం భూమి అనేది ఒక యునీక్ ఎక్స్పెరిమెంట్ జరిగే ప్రదేశమన్నమాట. ఇక్కడ మనకంటే ఎన్నో రెట్లు ఉన్నతమైన చైతన్యమున్న జీవులు కూడా పాల్గొంటున్నాయి. అయితే ఈ ప్రయోగానికి ఒకే ఒక్క కఠినమైన రూలుంది. అదే ఫ్రీవిల్, అంటే స్వేచ్ఛా సంకల్పం. ప్రతి ఒక్కరూ తమ నిర్ణయాలు తామే తీసుకోవాలి, ఎవరి ప్రమేయం లేకుండా. స్వేచ్ఛా సంకల్పం అంటే ఎవరిపైనా ఎలాంటి బలవంతం ఉండకూడదు. మరి అలాంటప్పుడు ఇంత పెద్ద ప్రయోగంలో గందరగోళం లేకుండా అంతా ఒక పద్ధతి ప్రకారం ఎలా నడుస్తుంది? ఇది పెద్ద ఛాలెంజ్ కదా. ఎవరి స్వేచ్ఛకో అడ్డు చెప్పకుండా అందర్నీ ఒకే చోట సేఫ్గా ఉంచడమెలా? దీనికి సమాధానమే ఈ గ్రిడ్. అందుకే ఈ ఛాలెంజ్కి సొల్యూషన్గా ఒక స్పెషల్, పవర్ఫుల్ గ్రిడ్ను తయారు చేశారట. ఇది ఒక సరిహద్దులా పనిచేస్తుంది, కాని ఎవరి స్వేచ్ఛనూ లాక్కోదు. ఇది ఒక కంట్రోల్ సిస్టమ్, కాని జైలు కాదు. ఇంతకీ అంత స్పెషలైన ఈ గ్రిడ్ ఎలా ఉంటుంది? దాని ఎలా డిజైన్ చేశారు? సరే, ఇప్పుడు ఈ అద్భుతమైన గ్రిడ్ స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. ఇది మనం అనుకున్నట్లు సింపుల్గా ఒక గోడ కాదు. ఇది ఏకంగా 12 వేర్వేరు డైమెన్షన్స్తో కూడిన ఒక సంక్లిష్టమైన నిర్మాణం. మనకు తెలిసిన పొడవు, వెడల్పు, ఎత్తు ఈ మూడింటికీ మించి ఎంతో ఉన్నతమైనది, కాంప్లెక్స్ అయినది. ఈ గ్రిడ్ను ఒక పెద్ద కంటైనర్లా ఊహించుకోండి. భూమి మీద జరిగే ప్రతీదీ, అంటే మన ఆలోచనలు, మనం చేసే పనులు, మన అనుభవాలు, మన భౌతిక రూపాలు, ఇలా అన్నీ ఈ గ్రిడ్ లోపలే ఉన్నాయి. ఇది మన గ్రహం చుట్టూ ఒక హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఫీల్డ్లా పనిచేస్తూ ఈ మొత్తం ప్రయోగాన్ని తనలోనే ఇముడ్చుకుంది. సరే, అన్ని డైమెన్షన్స్ ఉండగా ఖచ్చితంగా 12నే ఎందుకెంచుకున్నారు? దీనికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, 12D అనేది చాలా హై ఫ్రీక్వెన్సీ, కాబట్టి ఏ స్థాయి చైతన్యమైనా సరే ఈజీగా ఇందులో ఎంటర్ అవ్వగలదు. ఇక రెండోది, భవిష్యత్తులో భూమి కూడా ఇవాల్వ్ అయి 12th డైమెన్షన్ స్థాయికి ఎదిగే పొటెన్షియల్ ఉందని ఈ థియరీ చెబుతోంది. ఈ గ్రిడ్ నిర్మాణం ఏళ్లకేళ్లు సాగలేదు. ఇది కేవలం ఒక్క క్షణంలో జరిగిపోయిందని ఈ థియరీ చెప్తోంది. ప్యూర్ ఇంటెన్షన్తో ఈ 4 స్టెప్స్ ఫాలో అయి దీన్ని సృష్టించారు. ముందుగా ఒక ఉద్దేశాన్ని పెట్టుకున్నారు, తర్వాత దాని రూపాన్ని విజువలైజ్ చేశారు, దానికి పవర్ఫుల్ ఎనర్జీని ఇచ్చారు, చివరగా భూమి చుట్టూ దాన్ని ప్లేస్ చేశారు. ఇది థాట్ పవర్కి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇంత పెద్ద గ్రిడ్లో 10 వేర్వేరు డైమెన్షన్లు ఒకదానితో ఒకటి కలవకుండా ఎలా కలిసి ఉంటాయి? ఇది అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పెద్ద మేఘముందని ఊహించుకోండి. ఆ పెద్ద మేఘంలో 10 చిన్న చిన్న మేఘాలున్నట్టుగా, అలాగే ఈ 12D గ్రిడ్లో 3D నుంచి 12D వరకు ఉన్న 10 డైమెన్షనల్ ఫీల్డ్స్ కలిసే ఉంటాయి, కానీ వేటికవే సెపరేట్గా పనిచేస్తాయి. సరే, గ్రిడ్ అయితే రెడీ అయిపోయింది. మరిప్పుడు దాన్ని నింపాలి కదా. ఈ గ్రాండ్ ఎక్స్పెరిమెంట్లో పాల్గొనడానికి ఎవరు ముందుకొచ్చారు? యూనివర్స్ నలుమూలల నుంచి వచ్చిన ఆ చైతన్యాలను ఎలా ఇన్వైట్ చేశారో ఇప్పుడు చూద్దాం. పార్టిసిపెంట్స్ని ఆహ్వానించడానికి ఒక్కసారి గ్రిడ్ ఫ్రీక్వెన్సీని టెంపరరీగా తగ్గించారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే, చాలా పైనున్న ఒక డోర్ని అందరూ లోపలికి రావడానికి వీలుగా కొంచెం కిందికి దించారన్నమాట. 6వ డైమెన్షన్ లేదా అంతకంటే ఎక్కువ చైతన్యమున్న ఎవరైనా సరే ఈ గ్రిడ్లోకి రావడానికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎంట్రీ గేట్ తెరుచుకుంది కేవలం ఒక్కసారే. ఒకసారి లోపలికి వచ్చాక ఎవరైనా బయటికి వెళ్లాలని డిసైడ్ అయితే మళ్లీ వెనక్కి రాలేరు. ఇది ఈ ప్రయోగం పట్ల వాళ్ల పూర్తి కమిట్మెంట్ను చూపిస్తుంది. ఒక్కసారే అందరూ లోపలికొచ్చేగానే గ్రిడ్ను పర్మనెంట్గా క్లోజ్ చేసేశారు. ఎందుకంటే ఇదొక కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్. బయటనుంచి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా లోపలున్న వాళ్ల ఫ్రీవిల్తో ఈ ప్రయోగం ఎలా సాగుతుందో చూడటమే దీని ముఖ్య ఉద్దేశం. బాగుందే. మరి ఈ గ్రిడ్ లోపలికి ఎవరెవరొచ్చారు? వాళ్లు మనలాగే ఉంటారా, లేక వేరే రూపాల్లో ఉంటారా? ఈ కొత్త యూనివర్స్లో వాళ్ల ఉనికి ఎలా ఉంటుంది?
ఈ కాస్మిక్ ఇన్హాబిటెంట్స్ గురించి ఇప్పుడు కాస్త డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇక్కడ లైట్ కోషెంట్ అనే ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది. అంటే గ్రిడ్లోకొచ్చిన జీవి తన పూర్తి చైతన్యంతో రాలేదనమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక కేక్లో కొంత ముక్కను మాత్రమే తీసుకున్నట్లు వాళ్ళ టోటల్ కాన్షియస్నెస్లో కొంత భాగాన్ని మాత్రమే ఈ ప్రయోగంలోకి పంపారు. వాళ్ళ చైతన్యంలో మెజారిటీ పార్ట్ గ్రిడ్ బయటే ఉండి లోపల ఏం జరుగుతోందో గమనిస్తూ ఉంటుంది. ఈ ప్రయోగంలో పాల్గొన్నవాళ్లు 2 రకాలు. కొందరు ఇండివిజువల్గా అంటే ఒంటరిగా తమ జర్నీని ఎంచుకున్నారు. మరికొందరు గ్రూప్స్గా వచ్చారు. దీన్నే కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటారు. అంటే ఒకే రకమైన ఆలోచనలు, అనుభవాలు ఉన్న జీవులన్నీ కలిసి ఒకే ఎనర్జీగా పనిచేస్తాయి. ఇంత హై లెవెల్ చైతన్యమున్న జీవులు మనలాంటి ఫిజికల్ బాడీస్లో ఉండలేవు కదా. అందుకే వాళ్ళ హై ఎనర్జీని హోల్డ్ చేయడానికి స్పెషల్ హోమ్స్ క్రియేట్ చేయబడ్డాయి. వాటినే మనం నక్షత్రాలుగా, గ్రహాలుగా, సూర్యులుగా చూస్తున్నాం. ఈ టేబుల్లో చూడండి, నక్షత్రాలలాంటి హయ్యర్ డైమెన్షనల్ రూపాలు చాలా ఉన్నత స్థాయి చైతన్యాలకు నిలయంగా ఉన్నాయి. ఈ ఒక్క వాక్యం చాలా లోతైనది. మనం ఆకాశంలో చూసే నక్షత్రం అసలైన జీవి కాదు. అది కేవలం ఆ జీవి నివసించే ఇల్లు లేదా ఒక వెహికల్ లాంటిది మాత్రమే. అసలైన చైతన్యం ఆ రూపం లోపల నివసిస్తూ ఉంటుంది. ఇంత పెద్ద మల్టీ డైమెన్షనల్ గ్రిడ్లో మరి ఈ జీవులు ఎలా ప్రయాణిస్తాయి? ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి, ఒక డైమెన్షన్ నుంచి ఇంకో డైమెన్షన్కి ఎలా వెళ్తాయి? వాళ్ళ ట్రావెలింగ్ మెథడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రయాణించడానికి వీళ్లకి ముఖ్యంగా 2 మార్గాలున్నాయి. ఒకటి, కేవలం తమ ఆలోచనాశక్తిని, ఇంటెన్షన్ని ఉపయోగించి ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి ఇన్స్టెంట్గా షిఫ్ట్ అవ్వడం. రెండోది, మనలాగే ఫిజికల్ వెహికల్స్ అంటే స్పేస్ షిప్స్ లాంటివి క్రియేట్ చేసుకుని ప్రయాణించడం. ఇది వాళ్ల అవసరాన్ని, వెళ్లాలనుకుంటున్న డైమెన్షన్ని బట్టి ఉంటుంది. వీళ్ళు ఉపయోగించే ఈ స్పేస్ క్రాఫ్ట్లు కేవలం ప్రయాణానికే కాదు, అవి భూమికి దగ్గరగా వచ్చి ఇక్కడ జరుగుతున్న మార్పులను గమనించడానికి, అవసరమైతే మనతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఉపయోగపడే సెంటర్లుగా కూడా పనిచేస్తాయి. కాబట్టే మనం ఈరోజు తెలుసుకున్న దాన్ని బట్టి చూస్తే మనం చూసే ఆకాశం ఖాళీగా లేదు. అది నక్షత్రాలు, గ్రహాలు అనే రూపంలో ఉన్న ఉన్నత చైతన్యాలతో నిండిపోయి ఉంది. ఇదంతా ఒక గొప్ప ప్రయోగంలో భాగం. ఈ విషయం తెలిసాక ఈ అనంత విశ్వంలో మన స్థానం గురించి మన ఆలోచన మారదా? మనం ఇప్పటికీ ఒంటరివాళ్లమని అనుకోగలమా? ఈ యొక్క ప్రశ్నతో ఈ వివరణను ముగిద్దాం. ఆలోచించండి.